ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇప్పుడు బార్డర్ దగ్గర రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి అనుకో, ఆ రెండు దేశాల లోపల ఇంకో రకమైన వార్ జరుగుతుంటది అనమాట. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, వాట్సాప్, గూగుల్ ఈ ప్లాట్ఫామ్సే వాటి బ్యాటిల్ గ్రౌండ్స్. అండ్ ఇక్కడ జరిగే వార్ ని ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో జనాలు వెపన్స్ తో కొట్టుకోరు, ట్రూత్ పర్సెప్షన్ తో కొట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ అండ్ పాలెస్టీన్ కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ గొడవల్లో ఇజ్రాయెల్ పాలెస్టీన్ లో ఒక హాస్పిటల్ మీద ఒక మిసైల్ వేసింది. దిస్ ఇస్ టెక్నికల్ ఫిజికల్ వార్ఫేర్. కానీ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో ఏం జరిగిద్దంటే, ఇదే ఇన్సిడెంట్ ని 2 టైప్స్ గా చూపిస్తారు. 1, ఇజ్రాయెల్ అటాక్స్ హాస్పిటల్ ఇన్ గాజా స్ట్రిప్, 7 డెడ్. అండ్ ఇజ్రాయెల్ అటాక్ 7 హమాస్ టెర్రరిస్ట్ హైడింగ్ ఇన్ అ హాస్పిటల్ ఇన్ గాజా స్ట్రిప్. ఒకటి ఇజ్రాయెల్ కి ప్రో ఉంటే ఇంకొకటి ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ ఉంది. ఎందుకు ఇలా చేస్తారు అని అంటే సింపుల్ మావా, దోస్ హూ కంట్రోల్ ది ట్రూత్ కంట్రోల్ ది వరల్డ్స్ ఎమోషన్ అండ్ రియాలిటీ. జనాలు ఈ రెండిట్లో ఏది ఎక్కువ నమ్మితే అదే నిజం అయిపోద్ది. అండ్ ఆపోజిట్ వాడిని ప్రెషర్ చేయొచ్చు తగ్గమని చెప్పి. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇన్ అ నట్షెల్. ఇదే సేమ్ మన రీసెంట్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు కూడా జరిగింది. మనం మన ఇన్ఫర్మేషన్ లో మసాలాలు యాడ్ చేసినా ఉన్నది ఉన్నట్టే చెప్పనికి ట్రై చేసాం. కానీ వాళ్ళు మాత్రం పిచ్చ కామెడీగా ఉంటది. ఇండియా పాకిస్తాన్ 1947 నుండి కొట్టుకుంటున్నాయి. కానీ రీసెంట్ గా జరిగిన కాన్ఫ్లిక్ట్ మాత్రం 22 ఏప్రిల్ రోజున జరిగిన పెహల్గాం అటాక్ వల్ల జరిగింది. ఆ రోజు 5 టెర్రరిస్టులు టూరిస్టుల మీద ఓపెన్ ఫైర్ చేశారు. మగాల్ని ఆడవాళ్ళని సపరేట్ చేసి మగాళ్ళందరినీ వాళ్ళ ప్యాంట్ తిప్పి వాళ్ళకి సర్కంసెషన్ ఉందో లేదో చెక్ చేసి వాళ్ళని కలమా చదవమని చెప్పి, ఒకవేళ వాళ్ళు చదవలేకపోయారంటే వాళ్ళని హిందూస్ అని కన్ఫర్మ్ చేసి మరీ చంపేశారు వాళ్ళని. అండ్ ఇలా చేసిన తర్వాత ఆడవాళ్ళని పట్టుకుని పోయి వెళ్ళి మోడీకి చెప్పు ఇదంతా అని చెప్పని అన్నారు. ఇన్ రిటాలియేషన్ మన గవర్నమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. ఇండస్, జెహలం అండ్ చైనాబ్ రివర్స్ నుండి పాకిస్తాన్ కి వెళ్లాల్సిన వాటర్ ని మనం ఆపేశాం. పాకిస్తాన్ కి ఈ రివర్స్ నుండి వచ్చే వాటర్ మేజర్ సోర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 70 or 80% ఆఫ్ దర్ ఇరిగేషన్ అండ్ పర్సనల్ యూస్ ఈ రివర్స్ నుండే వాళ్ళకి వాటర్ దొరుకుతుంది. బదులుగా పాకిస్తాన్ ఏమో షిమ్లా ట్రీటీని సస్పెండ్ చేసింది, విచ్ వాజ్ అ వెరీ స్టూపిడ్ మూవ్. ఆ ట్రీటీ సైన్ అయిందే యాజ్ అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిఫీట్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ 1971 వార్. లెట్స్ ఫాలో పీస్ అని వాళ్ళే అన్నారు, మళ్ళీ వాళ్ళే దాన్ని బ్రేక్ చేశారు ఎర్రిపూకులు. అప్పుడు నుండి 6th మే దాకా 2 కంట్రీస్ మధ్యన తూతూ మేమేలే జరిగాయి. కానీ అర్లీ మార్నింగ్ ఆఫ్ 7th మే Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. 9 different locations లో మనం స్ట్రైక్ చేసాం. టెర్రర్ క్యాంప్స్, టెర్రర్ ట్రైనింగ్ ఏరియాస్ అండ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆఫ్ జైషే మొహమ్మద్ అండ్ లష్కర్ ఎ తోయిబా ని ధ్వంసం చేసాం. అండ్ ఇట్ వాస్ జస్టిస్ సర్వ్డ్. అప్పుడు నుండి 3 రోజుల పాటు కంటిన్యూస్ గా బార్డర్ దగ్గర మార్టర్ షెల్లింగ్ జరిగింది. అండ్ నైట్ పూట పాకిస్తాన్ వాళ్ళ డ్రోన్స్ అండ్ మిసైల్స్ పంపించింది మన వైపు. Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircrafts to target civilian areas and military infrastructure. 10th మే రోజైతే ఏకంగా వాళ్ళు కూడా ఒక ఆపరేషన్ ప్లాన్ చేశారు, ఆపరేషన్ బునియానే మర్సూస్ అని చెప్పి, వేర్ దే వర్ టార్గెటింగ్ our civilian areas and military bases. Today we shall apprise you with the conduct and conclusion of Pakistan Armed Forces Operation Bunyanum Marsus against Indian military dastardly attacks that began on night of 6th and 7th May 2025. గాని మన ఇండియా సుదర్శన్ చక్ర, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నిటిని న్యూట్రలైజ్ చేసేసింది. Pakistan attempted to engage a number of military targets in northern and western India using drones and missiles. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. గాని అన్ఫార్చునేట్లీ మార్టార్ షెల్లింగ్ వల్ల పూంచ్ డిస్ట్రిక్ట్ లో చాలా లైఫ్ లాస్ జరిగింది. Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artilleries. 16 innocent lives have been lost due to the Pakistani firing. అపార్ట్ ఫ్రమ్ దట్ పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేసెస్ ని మనం అటాక్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, జకోబాబాద్ ఎయిర్ బేస్, భలోరి ఎయిర్ బేస్ ఎక్సెట్రా. ఇంత డిస్ట్రక్షన్ చూసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి ఉచ్చలు కారిపోయినాయి. అందుకే వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓ కి కాల్ చేసి సీజ్ ఫైర్ కోసం అడుక్కున్నాడు. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India. It was agreed between them that both sides would stop all firing and military action with effect from 1700 hours Indian Standard Time
today. కానీ సిగ్గులేని పాకిస్తాను ఆ సీజ్ ఫైర్ ని కూడా వైలేట్ చేసి రాత్రిపూట మిసైల్స్ అండ్ డ్రోన్స్ పంపించింది మన వైపు. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. నిజం చెప్తున్నా, ఈ మీమ్ ని దీంతో రీప్లేస్ చేస్తే గానీ బుద్ధి రాదు ఎదవాళ్ళందరికీ. ఆల్ ఆఫ్ దిస్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ DGMO బ్రీఫింగ్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిజికల్ వార్ఫేర్ దట్ హ్యాపెన్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఇదంతా జరుగుతుండగా ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ గురించి మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా పాకిస్తాన్ ఈ ఈవెంట్స్ ని ఎలా పోర్ట్రే చేసింది అని చెప్పి. First of all, we have always said that our war is against terror, terrorism and their perpetrators, not against Pakistan army and the people of Pakistan. Our fight is with the terrorists. Our fight is not with the Pakistan military or Pakistan civilians. So that is very clear, and we are very clear in our targeting. పాకిస్తాన్ అసలు మా ఇన్వాల్వ్మెంటే లేదు పెహల్గామ్ అటాక్ కి అని అన్నారు. Our hands are clean. We were not involved in this attack. We condemned this attack. కానీ ఆ అటాక్ TRF అని ఒక టెర్రర్ గ్రూప్ క్లెయిమ్ చేసుకుంది వాళ్ళు చేసిన అటాక్ అని చెప్పి. అండ్ ఈ TRF లష్కర్ కిందకు వస్తుంది. అండ్ లష్కర్ ఇస్ పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ గ్రూప్. A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a front for the UN proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba. పాకిస్తానీ అని ఖచ్చితంగా నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే పాకిస్తాన్ టాప్ మినిస్టర్సే చెప్పారు ఈ మాట పబ్లికలీ. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. మరి ఇక్కడ పెహల్గామ్ అటాక్ కి పర్పెట్రేటర్స్ ఎవరు? పాకిస్తాన్ కాదా? పోనీ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టు ఒకప్పుడు టెర్రరిజం చేశాం ఇప్పుడు చేయట్లేదా అంటే లేదు, అది కూడా అబద్ధమే. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చనిపోయిన టెర్రరిస్ట్ కి స్టేట్ ఫ్యూనరల్ ఇస్తున్నప్పుడు వెనకాల నించుంది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. అండ్ వీడి పేరు హాఫిజ్ అబ్దుల్ రౌఫ్ అండ్ హీ ఈస్ అ నోన్ టెర్రరిస్ట్. కానీ పాకిస్తాన్ వాడిని ఒక కామన్ మ్యాన్ అని చెప్తుంది. His name is Hafiz Abdur Rauf, who is actually leading the prayers. He's got 3 daughters, son, and he is born in March 1973. You can see his details, family details and everything over here. OFAC శాంక్షన్ లిస్ట్ లో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం కొడితే వీడు కనిపిస్తాడు. మోరోవర్ వీడు హాఫిజ్ సయీద్ తో పాటు స్పీచ్లు ఇస్తూ కనిపిస్తాడు. అండ్ హాఫిజ్ సయీద్ ఈస్ ద లీడర్ ఆఫ్ లష్కర్-e-తోయిబా అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద 26/11 అటాక్స్. ఇంకేం ప్రూఫ్లు కావాలి దట్ పాకిస్తాన్ ఇన్ స్పాన్సరింగ్ టెర్రరిజం అని చెప్పి. సెకండ్, ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం టార్గెట్ అండ్ డిస్ట్రాయ్ చేసినవి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే, లైక్ టెర్రర్ క్యాంప్స్ ఆఫ్ జైష్-e-మొహమ్మద్ అండ్ లష్కర్-e-తోయిబా. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. ఈ క్యాంప్స్ లోనే 26/11 పార్లమెంట్ అటాక్స్ అండ్ పెహల్గామ్ అటాక్స్ లో చేసిన టెర్రరిస్ట్ వి ట్రైనింగ్ జరిగాయి. కానీ పాకిస్తాన్ ఏమన్నది? We've just received confirmed reports that India has attacked civilian targets, including a mosque and residential accommodation on 5 locations in Pakistan. ये देख रहे हैं आजम चौक भावलपुर, जहां पर अभी इंडिया ने फिजाई मिसाइल अभी छोड़े हैं यहाँ पर मौलाना मकसूद अजहर के मदरसे के अंदर. వీళ్ళు మాస్క్స్ ని అండ్ మద్రాసాస్ ని కొట్టామని అంటున్నారు. బట్ వీ ఆల్ నో దట్స్ వాట్ టెర్రరిస్ట్ డూ. వాళ్ళు మాస్క్స్ ని అండ్ మద్రాసాస్ ని టెర్రర్ క్యాంప్స్ గా వాడుకుంటారు. అండ్ ఈ విషయం నేను అనట్లేదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే అన్నాడు ఈ మాట. मदारस के स्टूडेंट्स का ताल्लुक है, इसमें कोई शक नहीं है कि वो हमारी एक सेकंड डिफेंस लाइन है. वहाँ पे नौजवान जो पढ़ते हैं उनको शहरी दफा के लिए या दूसरी ज़रूरतों के लिए जो है ना बिल्कुल 100% इस्तेमाल किया जा सकता है. గూగుల్ ని మద్రాసా ఏంటి అని అడిగితే ఇట్ సేస్ దట్ ఇట్స్ అ కాలేజ్ ఫర్ ఇస్లామిక్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏంటి, అక్కడ ఇస్లాం అండ్ ఇస్లామిక్ టీచింగ్స్ ని పిల్లలకి నేర్పిస్తారని చెప్పి. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్న పిల్లలు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎట్లా అవుతారు? అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ టీచింగ్ దెమ్ హౌ టు యూస్ గన్స్ అండ్ బాంబ్స్. సో వాట్ ఎవర్ దే ఆర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అండ్ ఆపరేషన్ సింధూర్ లో వాటినే టార్గెట్ చేశారు.
పైగా వీళ్ళంట మన ఎయిర్ అండ్ నేవల్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తుండే అంట పెహల్గాం అటాక్ అయినప్పటి నుండి. We were maintaining 24/7 vigil at sea, that we were keeping a very close eye on the activities at sea. You know, we were not only in the surface domain, but we were essentially effectively monitoring their air surveillance things. We were keeping an eye on this particular activity as well. అంత మానిటర్ చేస్తున్న వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపలేకపోయారు? మీ ఎయిర్ బేసెస్ ని మడ్డగుడుస్తున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? कल का जो ड्रोन हमला हुआ, वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उनको डिटेक्ट करने के लिए जो है किया गया, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो. అమ్మా, అది వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రాపగాండా. మోర్ ఓవర్ వీళ్ళు ఇంకొకటి కూడా అన్నారు, పాకిస్తాన్ 6 ఇండియా 0 అంట. PAF versus IF 6-0. అంటే పాకిస్తాన్ వాళ్ళంట మన ఇండియన్ రఫైల్స్ 6 మడగుడిపించేశారంట, మనం ఏం చేయలేదంట. I can confirm you that 5 Indian aircrafts, including 3 Rafale, 1 Su-30 and 1 MiG-29 have been shot down. సరే చేసే ఉంటారు, ప్రూఫ్ ఏది? 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media. అరే మీరు పాకిస్తానా లేకపోతే ఎర్రిపూకిస్తానారా? ఇలా ఉన్నారేంట్రా ఎర్రిపూకుల్లారా? ఛీ! వీళ్ళు చేసిన మార్టర్ షెల్లింగ్ వల్ల పూంచ్ డిస్ట్రిక్ట్ లో చాలా మంది చనిపోయారు, కానీ అయినా వీళ్ళేం చేయలేదు అని అంటారు. ఓన్లీ మిలిటరీ టార్గెట్స్ ఏమేమో, సివిలియన్ టార్గెట్స్ మేమేం పెట్టలేదు అని చెప్పని అంటున్నారు. మళ్ళా మన మాటల్ని వాళ్ళకి అనుకూలంగా తిప్పుకుని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూపించేస్తారు. Now I would like to draw your attention to the next clip, that how the Indian Ministry of Defence itself reported this. Carrying out aggressive actions employing multiple threat vectors all along the western border, Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircrafts to target military infrastructure. So did you find even there from the Indian statements that did Pakistan attack anything other than military targets? No. ఏదో తేడాగా ఉందేంటి? Carrying out aggressive actions employing multiple threat vectors all along the western border, Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircrafts to target civilian areas and military infrastructure. సిగ్గులేదురా? ఇదొకటే కాదు, మన ప్రెస్ లో మన న్యూస్ యాంకర్ చెప్తున్న మాటల్ని కూడా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు తిప్పుకుని వాళ్ళకి అనుకూలంగా చూపించేసుకున్నారు. Now I will show you another clip which will tell you the story. घबराहट एक तो लोगों की नजर आ रही है, क्योंकि तमाम एयरबेस ध्वस्त होते हुए नजर आ रहे हैं, आग के गोले में बदले हुए नजर आ रहे हैं. सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपने एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएं? Something is fishy. और जो वीडियो सामने आ रहे हैं उसमें पाकिस्तान की जो जनता है वो घबराहट एक तो लोगों की नजर आ रही है, क्योंकि तमाम एयरबेस ध्वस्त होते हुए नजर आ रहे हैं, आग के गोले में बदले हुए नजर आ रहे हैं. सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपने एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे? అక్కడ ఆమె క్లియర్ గా పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ మడ్డగుడిచిపోతున్నాయి కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు భయపడుతున్నారని చెప్పింది. వీళ్ళేమో దాన్ని ట్రిమ్ చేసేసి ఇండియన్ ఎయిర్ బేసెస్ అన్ని మడ్డగుడిచిపోతున్నాయి అని చెప్పని అన్నదని అంటున్నారు. ఇదేం కర్మరా దేవుడా. వీళ్ళు సోషల్ మీడియాలో ప్రూఫ్లు ఉన్నాయని చెప్పారు కదా, నేను చూపిస్తా వీళ్ళు ప్రూఫ్లు ఏంటో. వీళ్ళు పూక్లో ప్రూఫ్లు నేను చూపిస్తా. అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ ట్విట్టర్ పేజ్ లో ఒక గేమ్ ప్లే అప్లోడ్ చేసి ఇదిగో చూడండి మేము ఇండియాని ఎట్లా మింగుతున్నామో చూడండి అని చెప్పని అనుకుంది. You can see that this is the official Twitter account of the Pakistan government, and they tweeted out, this is that account, tweeted out, ये राफेल जेट्स गिराना कन्वेंशनल वॉरफेयर के अंदर. This is from a video game, literally from a video game. Government of Pakistan sharing an Arma 3 simulation video. వాళ్ళు ఒక క్లిప్ ని వైరల్ చేశారు. ఆ క్లిప్ లో అంట ఒక పాకిస్తాన్ ఫైటర్ జెట్ మన నర్గోటా బేస్ ని మట్టగుడిపించేసిందంట. ఒకసారి చూడండి ఆ క్లిప్, చూడండి మీరే చూడండి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. ఇంకా హైలైట్ ఏంటో చెప్పనా మీకు, మనం వాళ్ళ ఎయిర్ బేసెస్ ని అటాక్ చేసాం అండ్ దానికి ప్రూఫ్ చూపించాం. వాళ్ళు కూడా మన ఎయిర్ బేసెస్ ని అటాక్ చేశారని అన్నారు, కానీ ప్రూఫ్ చూపించలేదు. ఒక ఖాళీ ల్యాండ్ చూపించేసేసి ఇదే మన S-400 సిస్టమ్స్ అని చెప్పేశారు అండ్ దాన్ని నాశనం చేసేసారంట. This much talked about S-400 threat. Attacking them is a easier part than identifying it on ground because it is mobile, it's a high value thing and you guard it
It's kind of a center of gravity. So we were tracking through our satellite imagery. So we had pinpointed S-400. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎతికి టార్గెట్ చేశానంటావేంట్రా ఎర్రిపూక మనిషివేనారా నువ్వు అసలు. బట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆ సైట్ ని విజిట్ చేయడం వల్ల ఆ క్లెయిమ్స్ అన్ని ఫాల్స్ అని తీరిపోయింది. ఇదంతా కాక మనం వాళ్ళని కుక్కల్లా దెంగినా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ మీడియాలో ఇండియా పాకిస్తాన్ కి భయపడి ట్రంప్ మాయాకి కాల్ చేసి సీజ్ ఫైర్ కోసం అడుక్కున్నారు అని చెప్పారు. अफवाज पाकिस्तान ने सिर्फ 5 घंटे के अंदर इंडिया की इतनी धुलाई की है, इतनी कुट लगाई है, इतनी मार मारी है कि उन्होंने चीखे मार के उन्होंने अब डोनाल्ड ट्रंप को कॉल किया, बार कॉल किया, उनका प्लीज हमें बचा लो, हमारी मिन्नत है, समाजत है, हमें बचा लो. అదే కాక వాళ్ళ హ్యాకర్స్ అంట ఇండియాలో 70% పవర్ గ్రిడ్స్ ని హ్యాక్ చేసేసి ఇండియా మొత్తానికి కరెంట్ లేకుండా చేశారంట. అండ్ మన మెయిన్ వెబ్సైట్స్ అన్నింటిని హ్యాక్ చేసేసి నాశనం చేశారంట ఇండియాని. టెక్నాలజికలీ వెరీ అడ్వాన్స్డ్ అంట వాళ్ళు. वो जो बच्चे लड़े, जो हमारे हैकर्स लड़े हैं हमारे तो उन्होंने तो बर्बाद कर दिया भाई. वहाँ का 70% बिजली का निजाम हैक कर लिया आपने. वहाँ की जो मेन वेबसाइट्स हैं वो हैक कर ली. इससे ज्यादा आप उनसे और क्या एक्सपेक्ट करते हैं? क्या टेक्नोलॉजी में हम सलाम है सबको. हम कितने टेक्नोलॉजी में एडवांस है हमें नहीं पता. తినడానికి బియ్యపెత్తి లేవు కానీ తినడానికి చపాతీ పిండి లేదు కానీ హైదరాబాద్కి వచ్చి చికెన్ బిర్యానీ అడిగాడంట. ఇంకా ఇలా బొచ్చుడున్నాయి, చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు పడుతుంది ఫినిష్ చేయడానికి. పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది, దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అయినా పాకిస్తాన్ క్లెయిమ్స్ దట్ దే హ్యావ్ వన్ ది వార్. సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినట్టు ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి ఒక న్యూ నార్మల్ వచ్చింది. వాళ్ళు మన మీద టెర్రరిస్ట్ అటాక్ చేస్తారు, మనం దాన్ని రిటాలియేట్ చేస్తాం, అండ్ వాళ్ళు మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తామని చెప్పని ధమ్కి ఇస్తారు. కానీ ఇప్పటి నుండి అవన్నీ దెంగవు. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసే ఉంచుతుంది అంటిల్ పాకిస్తాన్ డిస్మాంటిల్స్ ఇట్స్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యన ఏదైనా టాక్స్ అవ్వాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ 2 రీజన్స్ ఓన్లీ. 1 టెర్రరిజం and 2 रिटर्न ऑफ पाकिस्तान ऑक्युपाइड कश्मीर. अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर उस पर ही होगी. ఇంతే కాకుండా ఇండియా ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, ఆపరేషన్ సింధూర్ కి. ఇది ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 59 మెంబర్స్ హూ విల్ గో టు 32 డిఫరెంట్ కంట్రీస్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్: దేర్ ఇస్ జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం అండ్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. टेरर और टॉक एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. और पानी और खून भी एक साथ नहीं बह सकता.